ద లార్డ్, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుతును. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం రాయబడేటువంటి మాట ఇది. అవును, ఆయన హస్తము ఎన్నటెన్నటికి తన వారిని ఆదుకునే హస్తంగానే ఉంది. వాక్యంలో మనం చూసినట్టయితే కుష్టి వ్యాధి గలవాడు ఒకడు ఆయన సమీపించినప్పుడు యేసు ప్రభు తన చేయి చాచి వారిని పట్టుకున్న విధానం మనకు కనబడుతుంది. వాస్తవానికి కుష్టి వ్యాధి కలిగినటువంటి వారిని ఆ రోజుల్లో వారిని ఆశ్రయపురాలు అని చెప్పి ఊరు వెలుపల వచ్చేవారు. ఎవరు వారిని తాకడానికి కూడా ఇష్టపడలేదు. కానీ యేసు ప్రభు వారిని తాకి స్వస్థపరిచి వారిని తిరిగి సమాజంలో నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన యుద్ధకు గుడ్డివాడు వచ్చినప్పుడు వాడిని ముట్టి వానికి స్వస్థత ఇచ్చిన విధానం కూడా మనకు తెలిసిందే. ఉదయకాల సమయం ఆయన హస్తానికి చేరువగా ఉన్నప్పుడు, ఆయన హస్తానికి సమీపంగానే ఉన్నప్పుడు, ఆయన హస్తం కింద ఉన్నప్పుడు ఆయన నీ కొరకు గొప్ప బలమైన కార్యాలు చేయగలుగుతాడు. మరి ఆయన హస్తానికి అనుకూలంగా అనుబంధంలోకి వస్తావు.